పవన్ కళ్యాణ్ ఆలోచనలు స్ఫూర్తిగా తీసుకుని తిమ్మాపురం గ్రామ జనసేన పార్టీ గౌరవ అధ్యక్షులు మాధారపు తాతాజీ వేయించిన హిందూ, క్రిస్టియన్ మరియు ముస్లింల క్యాలెండర్ను రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఆవిష్కరించారు. కాకినాడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తాతాజీ నేతృత్వంలో ఎమ్మెల్యే క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిమ్మాపురం గ్రామంలో ప్రతి ఇంటిలోనూ క్యాలెండర్ ఉండాలనే ఆలోచనతో 6,000 క్యాలెండర్లను వేయించిన తాతాజీ స్ఫూర్తి మరువలేనిదని అన్నారు. అదేవిధంగా అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా సుమారు 70,000 మందికి చర్చిలకు కేకులు పంచడం జరుగుతుందని, గతంలో 65,000 కేకులను పంచామని, ఈ సంవత్సరం మరో 5,000 పెరిగాయని, గుర్తించిన చర్చిలకు వచ్చి జన సైనికులు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా జన సైనికులు, జనసేన నాయకుల ఆధ్వర్యంలో తాతాజీ ఏర్పాటు చేసిన క్యాలెండర్లను పంతం నానాజీ ఆవిష్కరించడం జరిగింది. రేపు రాబోయే క్రిస్మస్ సందర్భంగా అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే రాబోయే నూతన సంవత్సరం సందర్భంగా నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇవాళ తిమ్మాపురం గ్రామంలో తాతాజీ గారు 3 మతాలకి సంబంధించిన దేవుడికి 3 రకాల క్యాలెండర్లు 2026కి పట్టించడం జరిగింది. హిందువులకి, క్రైస్తవులకి, ముసల్మాన్లకి అందరికీ కూడా చేసేటటువంటి క్యాలెండర్ కట్టించి ఒక 6,000 క్యాలెండర్ కొట్టించి తిమ్మాపురంలో ఇంటింటికి ప్రతి గుమ్మానికి ఇవ్వడం జరుగుతుంది. దేని మీద ఆధారపడిపోయినా మనం అందరూ కూడా జీవితంలో ఒక క్యాలెండర్ మీద ఆధారపడి తీరాలి. ఎవరైనా సరే క్యాలెండర్, డేట్లు, టైము ఉంటేనే కానీ మన ముందు ఎవరికి సాగదు. దాన్ని దృష్టిలో పెట్టుకుని తాతాజీ గారు మంచి కార్యక్రమం చేపట్టారు. అలాగే రేపు క్రైస్తవ సోదరులందరికీ ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా మనం చర్చిలకి ప్రతి చోట కూడా కేకులు పంపడం జరిగింది. ఇప్పుడైనా వెళ్ళి పరిశీలించి రావడం జరిగింది. 40,000 కేకులు ఈ సంవత్సరం మనం రిలీజ్ చేయబోతా ఉన్నాం. అంటే రాత్రి బంధురాలు పెరగడం, సంఖ్య పెరగడం, సంఖ్య పెరుగుతుంది. అంటే కొత్తగా పెరిగినాయి కాదు, గుర్తించడం ఒకటి గుర్తించడంలో లాస్ట్ టైం 65,000 నుంచి ఇప్పుడు 70,000 ఇవ్వడం జరుగుతుంది. ఇది ప్రతి ఒక్క మతాన్ని, ప్రతి ఒక్క కులాన్ని గౌరవించాలనేటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయానికి అనుగుణంగా మేము ముందుకు వెళ్తా ఉన్నాం.